నిర్మాణం చేసి నీ మాట చేతనే నిర్వహిస్తున్న మా తండ్రి నీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఈ ప్రాంతాన్ని బట్టి అలాగే తల్లిగారు కుటుంబాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయనా. యో ప్రభువా, మీరు అనుగ్రహించిన ఈ కృపలో ఇదను మందు మీ సన్నిధిలో లాగించిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు. దయచేసి ఈ ప్రత్యేక సమయాన్ని మీ చేతులకి ప్రభు అప్పగించుకుంటుండగా మీ కృపను చూపించమని ప్రాధేయపడుతూ ఉంటున్నాం. యేసయ్యా, మీ యొక్క సాన్నిధ్యంలో నేటి వరకు ఎవరైతే రక్షణానుభవం పొందలేదో ఈ ప్రాంతంలో వారికి మీ రక్షణ సువార్త అందడానికి, రక్షణానుభవం పొంది నిరాశ నిస్పృహలుతున్న వారిని దర్శించి ఒకవేళ ప్రభు మరి నాయన అయా వారి జీవితాల్లో అధైర్యపడి ఉంటే వారిని మీరు దర్శించి ప్రభు ధైర్యపరిచి మీ శక్తితో నింపమని ప్రాధేయపడుతున్నాం. నీ వాక్యం వెల్లడగుతోడనే వెలుగు కలుగును, తెలివిలేని వారికి తెలివి కలిగించును అన్నారు. దయ చూపించి మీరే బలపరచవలసిందిగా ప్రాధేయపడుతూ మీ యొక్క మాట చేత మనం బలపరిచి మీరే కనికరించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి విడుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవే, ఆధారం నీవే. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం, ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. దానం కొదువైనది, నా స్థితి మార్చు సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. 4వ కీర్తన 1వ చరణం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నా నీతికి ఆధారం. ఈ లోకంలో 4 రకాల నీతులు ఉన్నాయి. 4 రకాలు. మొట్టమొదటిగా స్వనీతి అంటాం, సొంత నీతి అని అంటాం. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి మరి రాకముందు తాను ఏది చేసినా కానీ మంచి వ్యక్తిని అనుకుంటూ ఉంటారు. ఎలాగున్నా కానీ నేను చాలా ఉత్తమ వ్యక్తిని అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మానవుని యొక్క జీవితంలో మనిషి ఎప్పుడూ కూడా దేవుని వెలుగులోకి రానంత కాలము తాను ఏంటో తనకు అర్థం కాదు.
90వ కీర్తన 8వ చరణంకు మాట, చక్కటి మాట. మోషే అంత భక్తుడు మాట అంటాడు, మా దోషములు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. ఒక వ్యక్తి యొక్క స్థితి నిజంగా తెలియాలనుకుంటే మొట్టమొదట ఒక వ్యక్తి ఏదో వెలుగులో ఉంటే సరిపోదు, కానీ దేవుని ముఖ కాంతిలోనికి రావాలి. దేవుని ముఖ కాంతి మన సమస్త పరిస్థితిని తెలియజేస్తుంది. ఎందుకంటే మన పరిస్థితులు మనుషులకు తెలియవు. మన అంతరంగ స్థితి, మన బాహ్య స్థితి, మన మానసిక స్థితి ఈ లోకంలో మనుషులు ఎవరికి కూడా తెలియవు, కానీ దేవుడికి మాత్రం తెలుసు. అందుకనే దేవుని ముఖ కాంతిలోనికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వెలుగు కేవలం మన బాహ్య రూపాన్ని మాత్రమే చూపిస్తాయి. మన బట్టలకి ఏ రంగు ఉందో లేకపోతే ఎలాగుందో ఆ విషయం మాత్రమే తెలుసు. కారణం ఏంటంటే ఈ వెలుగు మన అంతరంగంలోకి వెళ్ళదు. ఎక్స్రే మామూలు ఫోటో తీస్తే పై ఆకారం పడతాం, ఎక్స్రే తీస్తే పై ఆకారం పడదు, లోపల ఉన్న ఎముకలు పడతాయి. అట్లాగే దేవుని మందిరానికి వెళ్ళటం వేరు, దేవుని ముఖ కాంతి దగ్గరికి వెళ్ళటం వేరు. చాలామంది మందిరానికి వెళ్తూ ఉంటారు, చాలామంది గుళ్ళకి వెళ్తూ ఉంటారు. మరి స్థితి మారిందా? జీవితం ఏమన్నా మారిందంటే మారలేదు. కారణం ఏంటంటే మందిరానికి వెళ్ళి వస్తున్నారే తప్ప వాళ్ళు దేవుని ముఖ కాంతిలోనికి వెళ్ళట్లేదు. దేవుని ముఖ కాంతిలోకి వెళ్ళినప్పుడు భక్తి జీవితంలోనే కాదు, అన్ని విషయాలు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి తన వెలుగులోకి వస్తాడు. అందుకని మీరు ఈ అధ్యాయం ఈ కీర్తనా గ్రంథంలో 2-3 పర్యాయాలు ఇవి ఆ మాట అంటాడు, నా నీతికి ఆధారమగుది. ఈ లోకంలో నిజంగా మానవుని యొక్క మరి నీతి, మనిషి యొక్క నీతి తాను మంచివాడు అనుకుంటూ ఉంటాడు, కానీ నిజంగా దేవుని వెలుగులోకి వచ్చినప్పుడు జరిగే ఒక గొప్ప విషయం ఏంటంటే తన స్థితి ఏంటో తనకు అర్థమవుతుంది. మనుషులు మరి సొంత జ్ఞానం మీద, సొంత నీతి మీద, మరి స్వజ్ఞానం మీద ఆధారపడి ఉన్నంతకాలము తన పరిస్థితిని తాను అర్థం చేసుకోలేడు. అందుకే మొదటి నీతిని ఏమంటారనంటే స్వనీతి అంటారన్నమాట. ఈ స్వనీతి ఉన్నవాళ్ళు దేవుడి నీతికి లోబడలేరట. దయచేసి రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. చూసారా, వారు దేవుని యందు ఆసక్తి ఉంది వాళ్ళకి, లేదా అంటే ఉంది, కానీ ఏమి లేదు, అది జ్ఞానంతో కూడిన ఆసక్తి అయితే లేదు. దేవుడంటే ఆసక్తే, దేవుడంటే కానుకలు ఇస్తారు, దేవుడంటే ఎంతో ప్రేమిస్తారు, కానీ చిత్రం ఏంటంటే ఏనాడు బైబిల్ చదవరు. దేవుడంటే ఆసక్తి ఉంది కానీ ఏనాడు రక్షణానుభవం అంటే ఏంటో తెలియదు పాపం. దేవుడంటే ఆసక్తి ఉంది కానీ ఏనాడు మోకరించి ఉపవాస ప్రార్థన చేయలేరు. ప్రార్థన అంటే వాళ్ళకి తెలియదు. ప్రార్థనకి వెళ్తారేమో కానీ ఒక అవసరం వచ్చింది లేదా ఒక పరిస్థితి వచ్చింది, మనం ప్రార్థన చేద్దాం అనుకోరు. దేవుడు అంటే ఆసక్తే కానీ దేవుడు మందిరమే, పాపం పాపమే. సినిమా చూడాలంటే ఇంక ఏది చేయాలంటే అది చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే స్వనీతి, సొంత జ్ఞానం మనిషిని ఏం చేద్దంటే, దేవుడు శరీరం ఏం కావాలా. ఒకసారి నేను ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నేను అడిగాను, ఇదేంటి సార్ మీరు దేవుని యొక్క మరి మాట చెప్తూ ఉన్నారు, మరి ఇలా ఈ రీతిలో ఈ అలవాటు ఉందేంటి మీకు అని అంటే, దేవుడికి హృదయం కావాలి కానీ శరీరంతో పని ఉందని అంటున్నాడు ఆయన. అదేంటే దేవునితో హృదయం కావాలి కాబట్టి శరీరంతో పని లేదనేది ఎక్కడైనా బైబిల్లో ఉందా ఏంటి? దేవుని యొక్క వాక్యం మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, మీకు బైబిల్ సరిగ్గా తెలియదు అనుకుంటా అన్నాడు ఆయన. అన్నాను, దేవుడికి హృదయంలో ఉంటాడు కానీ శరీరంతో పనే ఉంటుంది. కాబట్టి శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, హృదయం కదా ఆయనకి కావాల్సింది అని అంటే నేను అన్నాను. మరి దేవుడు హృదయాన్ని ఆలయం అని చెప్పలేదు కదా, శరీరమే ఆయన ఆలయం అని చెప్పాడు కదా. మరి అంటే హృదయం ఆలయం అని చెప్పకపోవటం ఏంటంటే అంటే మరి బైబిల్లో ఎక్కడ లేదు కదా ఆ మాట అన్నా. అందుకని దేహము దేవుని ఆలయమై ఉందని కానీ చెప్పాడు తప్ప హృదయము ఆలయం అని చెప్పి బైబిల్లో అనలేదు. ఎందుకు దేహం దేవుని ఆలయం అన్నాడంటే, మనము దేవుని
నిర్మాణం, దేవుని చేతి పని. దేవుడు మనల్ని చేశాడు. ఈ లోకంలో మనం చేసుకుని ఏదో చేసి అది ఇది అనుకుంటాం, కానీ అది కాదు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా నిర్మాణం చేశాడు. కాబట్టి అక్కడ ఒక మాట ఏమంటాడంటే, దేవుని యందు ఆసక్తి ఉంది వాళ్ళకి, కానీ ఏం కాదు, జ్ఞానానుసారమైనది కాదు. అంటే వాళ్ళు ఇంకా జ్ఞానవంతులు కాలేదు. మనకి జ్ఞానం రావాలంటే చెడుతనం విడిచిపెట్టాలంటాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం నుంచి చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం. మరియు యెహోవా యందలి, అది భక్తి ఒకటే జ్ఞానం కాదు, భయం కూడా ఉండాలంటాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము దేవునికి నచ్చంది దుష్టత్వం. మనము 3 విషయాలు వదిలేయాలి. ఒకటి, దేవుడికి ఇష్టం లేనిది వదిలేయాలి. రెండవది, మన ఇంటి వారిని బాధ పెట్టేది వదిలేయాలి. మూడవది, మనల్ని పాడు చేసేది వదిలేయాలి. అనగా మనల్ని పాడు చేస్తుంది పది, ఆరోగ్యం పాడు చేస్తుంది, లేదా మన యొక్క మనసును పాడు చేస్తుంది, లేదా మన శరీరానికి అది మంచిది కాదనుకోండి, వదిలేయాలి. అది ఏదన్నా కావచ్చు, అది ఏ అలవాటన్నా కావచ్చు. ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉందనుకోండి, అసలు ఈ తెల్లవారుజామున ఎందుకు మనం ఈ రీతిగా సువార్త అంటే, చాలామంది ఏకువజామున లేచే అలవాటు ఉండదు. ఏడాడన్నా ఏకువజామున లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? సంవత్సరాల తరబడి దేవుని యొక్క మందిరానికి వెళ్ళే అలవాటు అయితే ఉండొచ్చు. సాయంలో ఆఖరి ప్రార్థనకో, లేదా మధ్య ప్రార్థనకో, లేదా మధ్యలోనో ఆఖరిలోనూ వెళ్ళే అలవాటు అయితే ఉండొచ్చు. కానీ ప్రతి దినము మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని మొదలుకొని ఏనాడన్నా దేవుని సందులో మోకరించేమా? ఏనాడన్నా దేవుని యొక్క వాక్యాన్ని మోకరించి చదివిన అలవాటు ఉందా? అది లేకపోతే మనం స్వనీతి మీద ఉన్నట్టే లెక్క. కాబట్టి అక్కడ ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు. చదువుతాను వల్ల, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచిపెట్టడం. దుష్టత్వాన్ని విడిచినప్పుడు మనిషి వివేకవంతుడు అవుతాడు. అందరూ వివేకులు కాదు. జ్ఞాన వివేకం గలవారు ఎవరనంటే, పాపాన్ని విడిచిపెట్టేవాడు వివేకవంతుడని ఇక్కడంటే, వినయంతో ఉండేవాడు వివేకం అని చెప్పి యాకోబు పత్రిక 3వ అధ్యాయములో అక్కడ చెప్తూ ఉంటాడు. దయచేసి వినయం గల వాళ్ళు ఎవరు, నిజంగా దీనత్వం గలవారు ఎవరు అనే మాట మాట్లాడుతూ, మీలో సాత్వికముతో కూడిన అంటాడు 13వ వచనం. దయచేసి యాకోబు పత్రిక 3:13 చూడండి. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, అది 3 లక్షణాలు ఉంటే వాళ్ళు జ్ఞానవంతులు అన్నాడు. ఇక్కడ ఇందాకేమో పాపాన్ని విడిచిపెట్టిన వాడు జ్ఞానవంతుడు అయితే, ఇక్కడ ఏమంటాడంటే యోగ్య ప్రవర్తన, సాత్వికము, మంచి క్రియలు. ఈ 3 ఉండాల. నువ్వు చేసే క్రియలు నీకు క్షేమమేనా? నువ్వు చేసే క్రియలు నీ ఇంటికి క్షేమమేనా? నీ యొక్క మాట గృహానికి క్షేమమేనా? నువ్వు చేసే పని సమాజానికి క్షేమమేనా? తల్లిదండ్రులకు మరి ఇబ్బంది కలగజేసేదా? మరి నీకేమైనా నష్టం కలగజేసేదా? అయితే అది జ్ఞానం కాదు. ఏదో చాలా జ్ఞానంగా కవర్ చేశాను అనుకుంటున్నావు, కానీ అది మన జీవితానికి నష్టం చేస్తుంది. అందుకనే అక్కడ స్వనీతి చాలా ప్రమాదకరమైనది. అందుకే దేవుని యందు అయితే ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి ఏం కాదు చెప్పండి, జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. ఎందుకు కాదు చూడండి, మళ్ళీ రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ చూడండి. ఎందుకు కాదు చూడండి. వారు ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. అది 2 నష్టాలు వచ్చే. దేవుని నీతి తెలియదు, దేవుని నీతికి లోబడలేదు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మన యాత్రికులు, పరదేశులు, మన నీతి మీద ఆధారపడితే దేవుడు మనకు అర్థం కాడు. అందుకే దేవుని దగ్గరికి రావాలనుకున్న వ్యక్తులు మన నీతి, మన జ్ఞానము, మన బలము, మన ధనము ఇవేమి మనం రక్షించు. ఈ లోకంలో మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో మన జీవితంలో నీతిమంతులు అవ్వాలనుకుంటే దేవుని ముఖ కాంతిలోకి రావాలి. అప్పుడు మన స్థితి అర్థమవుతుంది. దేవుని ముఖ కాంతి మనకి 3 స్థలాల్లో దొరుకుతుంది. ఒకటి, మారు మనసు పొంది ప్రభుతో గడిపినప్పుడు ఆయన ముఖ కాంతి మనకు దొరుకుతుంది. అప్పుడు రక్షణానుభవం పొందుతాం. అనగా రక్షణానుభవం పొందినప్పుడు మన స్థితి ఏంటో అర్థమవుతుంది. ఓహో, నా జీవితం ఇదా అని అప్పుడు అర్థమవుతుంది. దేవుని విలువలో రానంత కాలం మనం చాలా మంచిగా కనబడతాం.
కానీ దేవుని వెలుగు ఏం చేస్తుందంటే మన నిజస్థితి చూపిస్తుంది, మన నీతి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకే మొదటిది స్వనీతి. స్వనీతి వల్ల చాలామంది నష్టపోయారు. సొంత జ్ఞానం వల్ల రక్షణను పొందకుండా పోయారు. మరి మీరు ఎవరన్నా స్వనీతి మీద ఆధారపడుతూ ఉన్నారా? మనం అనుకుంటున్నట్టు చేస్తే భక్తి అవ్వదు, దేవుని చిత్త ప్రకారం చేస్తే భక్తి అవుతుంది. అందుకని మొదటిది స్వనీతి. రెండోది లోకనీతి. లోకనీతి ఏంటనంటే లోకంలో అందరూ అలాగ ఉన్నారు కాబట్టి మనం ఈ కొంతమంది ఈ 40 రోజులు ప్రార్థనలో మరి అన్నీ మానేస్తారు, మాంసం మానేస్తారు, మందు మానేస్తారు, బూతులు మానేస్తారు, దెబ్బలాట మానేస్తారు, పువ్వులు పెట్టుకోవడం మానేస్తారు. కావడం నాకు పువ్వులు పెట్టుకోవడం కాబట్టి మానేసారా అంటే కాదండి, 40 రోజులే పెట్టుకోదు. అలాగే ఈ 40 రోజులు మాత్రమే ఒక ఆయన మరి చెప్తూ ఉన్నాడు, మందు మానేసాను సార్ అంటే ఓహో మంచిదే కదా, చాలా సంతోషం, మొత్తం మానేరన్నమాట. కాదండి, ప్రస్తుతానికి 40 రోజుల్లో మానేసానండి నేను. ఓహో మళ్ళీ మనం మొదలెడతారా అంటే ఈ 40 రోజులు నాతో పాటు షెట్లు ఆడే ఒక ఆయన ఉన్నారు. ఆయన అంటాడు జనవరి వస్తుంది సార్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటున్నాడు. ఏంటది అని అంటే మందట. జనవరి వరకు మానేస్తాడు ఆయన, మళ్ళీ జనవరిలో స్టార్ట్ చేసి ఫిబ్రవరి వరకు తాగుతాడు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటాడు అప్పుడు తాగుతాడు. చాలామంది కొన్ని రోజులు నియమం పెట్టుకుని మానేసేది మారు మనసు కాదు బాబు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి ప్రభు వెలుగులోకి వచ్చిన తర్వాత మన స్థితిని సంపూర్ణంగా ప్రభు చేతికి అప్పగించిన తర్వాత అప్పుడు కొత్త జీవితంలోకి వస్తాం. అందుకని అంతే తప్ప లోకనీతిని ఆధారపడకూడదు. లోకంలో వాళ్ళు అలాగ ఉన్నారు, మనం అలాగ ఉన్నాం అన్నట్టు ఉండకూడదు. లోకము మనం ప్రత్యేకమైన వ్యక్తులు, దేవుడు మన లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను ప్రేమించకండి, లోకస్తుల్లాగా మీరు ఉండుకోండి. వాళ్ళు అలా చేస్తున్నారు నువ్వు అలా చేస్తున్నాడు కుదరదు. అందరూ అలా చేస్తున్నారంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి నువ్వు. కాబట్టి లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు మరి నిరంతరం ఉంటారని యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి చెప్పాడు. చూడండి దయచేసి యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. శరీరాన్ని సంతృప్తిపరచుకోవాలని. రెండోది నేత్రాశ, నీ కంటికి ఏది నచ్చితే అలా చూస్తూ ఉండాలి. ఈ రోజుల్లో అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లతో ఉన్నారు జనం, అర్ధరాత్రి వరకు టీవీలతో ఉన్నారు జనం, అర్ధరాత్రి వరకు దేవుని సందు నెగ్గొట్టి జీవిస్తూ ఉన్నారు జనం. అర్ధరాత్రి వరకు జీవితంలో ప్రభు సన్నిధి కంటే వీళ్ళు ఏది చేయాలంటే అది, ఏది చూడాలంటే అది, ఎలా ఉండాలంటే అది. ఆ నీతి వల్ల నీకు నష్టం కలుగుతుంది. ఎప్పుడైనా సమయం వాక్యం చదివావా? ఎప్పుడైనా అంత సమయం దేవునితో గడపడం అలవాటు చేసుకున్నావా? అందుకనే లోకస్తులు అందరూ అలా ఉన్నారని చెప్పి లోకనీతి మీద ఆధారపడకూడదు. మూడవది ధర్మశాస్త్ర నీతి అన్నాడు. మూడోది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్ర నీతి. అందుకే ధర్మశాస్త్ర నీతి అనేది అంటే అర్థం ఏంటంటే ఈ రకంగా చేస్తే సరిపోద్ది, మరి అంతకుమించి ఎక్కువ వెళ్ళకూడదు అనేది. ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా క్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకురాదు. అంటే క్రీస్తు ప్రభువుని సంపూర్ణ విశ్వసించడానికి మరి ఇష్టపడదు. ధర్మశాస్త్రం ఏంటంటే ఈ క్రతువులు చేయాలి, ఇలాగ చేయాలని చెప్తుంది అంతే. కానీ ధర్మశాస్త్ర నీతి వల్ల ఎవ్వరూ కూడా మరి క్రీస్తు ప్రభువులో ఉన్నట్టు జరగదు. దయచేసి గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒక చక్కటి మాట ఉంది. యూదులమే కానీ పాపులము కాదు, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని అది ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అనగా ఈ లోకంలో కొన్ని రకాల ఆచారాలు, ఈ లోకంలో కొన్ని రకాల సెంటిమెంట్లు, ఈ లోకంలో కొన్ని రకాల ముహూర్తాలు, ఈ లోకంలో కొన్ని రకాల మరి పద్ధతులు, ఇవన్నీ కూడా క్రీస్తుకు దూరంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ప్రభువే మన అన్నిటికీ గొప్ప, ఆయన మీదనే ఆధారపడాలి, ఆయన మీదనే మనం విశ్వాసం ఉంచాలి. ప్రతి చిన్న విషయం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అందుకే వాక్యంలో ఆయన నమ్మిక ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడినవాడు. దేవునికి స్తోత్రం. చివరిగా అది దేవుని నీతి అన్నాం. నా నీతికి ఆధారం ఒక దేవా. చివరిది ఏంటంటే
దేవుని నీతి, దైవ నీతి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్తే అది చేస్తామో అప్పుడు దేవుని నీతిలోనికి వస్తాం. ధర్మశాస్త్ర నీతి కానీ, లోకనీతి కానీ, స్వనీతి కానీ మనిషిని బాగు చేయదు, మనిషిని పాడు చేస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీతి ఆయన రక్తం ద్వారా ఇచ్చాడు. దయచేసి రోమాపత్రిక 3వ అధ్యాయము, దయచేసి రోమాపత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, చూసారా, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఎప్పుడు ఆయన నమ్మి ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచి యేసయ్య లోకానికి వచ్చి చనిపోయింది ఎందుకు అంటే ఏదో ఆచారంగా మనం బ్రతుకుతామని కాదు. ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, నా కోసం మరణించింది ఆయన, నా కోసం ప్రాణం పెట్టింది ఆయన, నా కొరకు ఈ లోకాన్ని చేసింది ఆయన. ఆయన తప్ప ఈ లోకం నాకు ఏది ఎక్కువ కాదని ఆయన మీద ఆధారపడినప్పుడు మనకి ఒక 3-4 మేలు జరుగుతాయి. ఆ 4వ కీర్తనలో ఆ మాట చెప్తాం, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళం. వ్యర్థమైన వాటికి ఏ రోజున మనం చూడడానికి కానీ, చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ మరి చెయ్యం. అందుకే దేవుని వాక్యంలో కొన్ని వాటిని, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పాయి అంటాడు 119:37లో. ఏ రోజునైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన యందు జీవితంలో విశ్వాసంతో నడుస్తూ వాక్యం మీదను, ప్రార్థన మీదను, మరి పరిశుద్ధుల సహవాసంతో ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనం వ్యర్థమైన వాటిని చూడటానికి ఇష్టపడం. మొదటి విషయం. రెండవది, వ్యర్థమైన దాన్ని ప్రేమించడానికి ఇష్టపడం. అక్కడ 4వ కీర్తనలో 2వ మాటలు అన్నాడు చూడండి, నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చుదురు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు. ఎందుకు వాటిని ప్రేమిస్తారు, వాటిని వెతుకుతారు ఎందుకు? వ్యర్థమైన దాన్ని ఎందుకు అనగా మనకి వ్యర్థమైంది, మన కుటుంబానికి వ్యర్థమైంది, మన జీవితానికి వ్యర్థమైన దాన్ని ఎప్పుడు మనం ప్రేమించడానికి ఇష్టపడకూడదు. అనగా మనకి ప్రయోజనం లేదు, అది మన కుటుంబానికి క్షేమకరం కాదు, ఏ పరిస్థితి క్షేమకరం, దాన్ని ఎందుకు ప్రేమిస్తావు? అందుకని వ్యర్థమైన దాన్ని జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు. అనగా మొట్టమొదటి వ్యర్థమైన దాన్ని చూడడు 119:37 ప్రకారం. రెండవది వ్యర్థమైన దాన్ని ప్రేమించడు. మూడవది వ్యర్థమైన దాని మీద మనసు పెట్టరట. 24వ కీర్తనలో చెప్పాడు ఏమండి, పరిశుద్ధ పర్వతానికి వెళ్ళాలనుకున్నవాడు వ్యర్థమైన దానిని మనసు పెట్టకూడదు అంటాడు. 24వ కీర్తన దయచేసి 3-4 చరణాలు చూస్తే అక్కడ ఉంటుంది, యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవడు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. అది కపటముగా ప్రమాణము. మనిషి వ్యర్థమైన జీవితానికి, కపట జీవితానికి, అబద్ధ జీవితానికి అలవాటు పడతాడు. మనిషి యొక్క స్వభావం అది. కానీ వ్యర్థమైన దానిని మనసు పెట్టడం వేస్ట్. అందుకని తర్వాత చివరి మాట, వ్యర్థమైన దానికి దూరంగా వెళ్ళిపోవాలి. మనిషి బాగుపడాలనుకుంటే వ్యర్థమైన దాన్ని చూడకూడదు, వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకూడదు, వ్యర్థమైన దాన్ని ప్రేమించకూడదు, వ్యర్థమైన దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఇది మనకి మేలు కాదు. అప్పుడు ఏమవుతాయి, అన్నీ వదిలేస్తే ఏమవుతామంటే ఒక సంతోషకరమైన జీవితానికి వెళ్తామంట. దయచేసి 4వ కీర్తనలో ఒక హెచ్చరిక చేసి ఒక చక్కటి మాట అన్నాడు చూడండి. 4వ కీర్తన 4వ చరణం చూడండి. భయము నొంది. ఎందుకు భయము నొందాలా అంటే పాపము మనకి, మన పిల్లలకు, మన జీవితానికి నష్టం. పాపం మన జీవితాలు నష్టం చేస్తుంది. దేవుని బిడ్డలారా, భయము నొంది పాపం చేయొద్దు అన్నాడు. 7వ చరణంలో వారి ధాన్యాద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే, దానిపైన ఒక కీలకమైన మాట మాట్లాడాడు భక్తుడు. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. అందరూ అనుకుంటున్నారు మాకు ఎవరు మేలు చేస్తారండి, మా బిడ్డలకు ఎవరు మేలు చేస్తారని అనుకుంటూ ఉంటారట. కానీ అక్కడ ఒక గీత పెట్టి వెంటనే అంటాడు, యెహోవా నీ సన్నిధి కాంతి. అవును, ఆ మాటకి ఈ మాటకి సంబంధం ఏంటి అసలు అంటే, మనుషులు మేలు చేయడానికి ఇష్టపడకపోయినా
దేవుని ముఖకాంతి కానీ మన మీద పడితే దేవుడు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనకి ఉపకారం చేయడానికి మనుషులు ముందుకు రాకపోవచ్చు, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి మనుషులు ముందుకు రాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి కన్నీళ్లు గార్చి తన స్థితిని ప్రభువుకి చెప్పుకొని ప్రభువుతో ఉంటే 7వ చరణం జరుగుతుంది. వారి ధాన్యాద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధిక సంతోషం. ఈ లోకంలో ప్రస్తుతానికి మనుషులకు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు తెలుసా? సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి. మీరు అడగండి, రాత్రి అంతా కూర్చుని టీవీయో సెల్ ఫోను లేకపోతే ఏదో చూస్తున్నాను అడగండి, నిజంగా ఆనందం ఉందంటే ఆనందం ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు మెలుపుకుంటానండి? ఆ నిద్ర రాకే ఇలా కూర్చుని చూస్తున్నానంట. చాలామందికి సంతోషం లేకపోతే నిద్ర రాదు. నిద్ర రాకపోవటం వల్ల ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మారు మనసు పొందితే రక్షణానందం పొందినప్పుడు జీవితం అంతా ఏమున్నా ఏమి లేకపోయినా సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషం ప్రభువు ఇవ్వాలి. ఆయన ఆధారమైనప్పుడు, వ్యర్థమైన దాన్ని వదిలేసినప్పుడు, దేవుడి ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మన హృదయంలో అధిక సంతోషం కలుగజేస్తాడు. చివరి మాట ఒక చక్కటి మాట అన్నాడు 8వ చరణంలో, యెహోవా నెమ్మదితో పండుకొని. ఈ రోజుల్లో మనుషులకి ఏమి లేదు తెలుసా? సంతోషము లేదు, నెమ్మది లేదు. మన జీవితంలో నెమ్మది ఉందా? నీ బ్రతుకుల్లో యేసయ్య రక్తంలో కడగబడితే నెమ్మది పొందుకుంటావు, సంతోషం పొందుకుంటావు, ఆధారం పొందుకుంటావు. అందుకే నా నీతికి ఆధారమైన దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు మాకు ఉత్తరమే. ఏ రోజున దేవుని యొక్క నీతి మీద ఆధారపడి ఆయన్ని ఆధారం చేసుకుంటామో ఈ లోకంలో ఎవరు ఏ సహాయం చేసినా చేయకపోయినా మనకు ఆయన ఆధారం అవుతాడు. ఈ లోకంలో మనకు డబ్బు ఆధారమో, పిల్లల ఆధారమో, ఇల్లు ఆధారమో అంటే ఈ కొద్ది కాలమే, అవేమి ఆధారం కాదు. దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుడిని నడిపిస్తాడు. ఒక సిస్టర్, ఒక అక్క చాలా పేదనాలు. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎవరో సువార్త చెప్తే యేసయ్యని నమ్ముకుని ఉండేది. యేసయ్యని నమ్ముకుని చర్చిలో ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతుండేది. 2 జతలు, ఒక జతతో మరి ఒక జత కట్టుకుంటే ఇంకో జత ఉతుక్కుని ఉండేదన్నమాట. ఓసారి ఆ ప్రాంతానికి ఒక ధనవంతుడైన ఒక యవనస్తుడు ఒక మంచి బిజినెస్ కోసం వచ్చాడు. దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాడు. ఆ మందిరంకి వెళ్తున్నప్పుడు నాకు వివాహం కాలేదు, ఎవరైనా ఒక మంచి భక్తి గల వ్యక్తిని చూసి పెట్టండి, మా అమ్మగారు మా నాన్నగారిని పిలుస్తాం అని చెప్తే, ఎవరిని చూడాలి, చాలా ధనవంతుడాయే అని భక్తి గల అమ్మాయి అంటారని చెప్పి ఆ విషయంలో పాపం చాలా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ చేస్తుంటే లోపల ఎవరో ఆ సంఘంలో తల్లిగారు అన్నారు, ఈ పాపం చూద్దాం అంటే ఊరుకో, ఆ పాప ఇంట్లో పని చేయడానికి కూడా పని చేయదు, ఆ పాపం చూపిస్తానంటాను ఏంటంటే, లేదులే ఆయన అడిగింది ఏం అడిగాడంటే డబ్బులు కాదు కదా, భక్తి అన్నాడు కదా అని చెప్పి అన్నాడు. సరే, మొత్తం మీద ఆ అబ్బాయి కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని అనలేదు. ఈ రోజుల్లో పెళ్ళి అవ్వాలన్నా, ఈ రోజుల్లో ఏదైనా కావాలంటే ఎన్ని కోరికలు, మామూలు కోరికలు కాదు. మా క్యాస్ట్ ఉండాలా, తర్వాత ఇంకేం ఉండాలా ఏమండి, పెద్దలు చెప్తారు, ఈ క్యాష్ ఉండాలా, క్యాస్ట్ ఉండాలా, కలర్ ఉండాలా, 3 Cలు 4 Cలు చెప్తూ ఉంటారు. క్యాస్టు, కలరు అని చెప్పండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. క్యాషు, ఇవన్నీ ఉంటే తప్ప జీవితంలో వీళ్ళ ప్రేమ ఉందా లేదా, భక్తి ఉందా లేదా కాదు. ముందు ఈ పై అపీరెన్స్, ఈ పై రకాల విషయాలు చూసుకుంటూ ఉన్నారే తప్ప దేవాని చిత్తం ఏంటని అడగలేదు. ఆఖరికి మొత్తం మీద ప్రార్థన చేశారు. ఎవరో ధైర్యం చేసి చెప్పేద్దాం విషయం చెప్దాం అనేటప్పటికి చెప్పారు. ముందు బాబు ఒక అమ్మాయి ఉంది, చాలా పేదరాలు, అంటే ఒకసారి చూస్తానన్నాడు. ఎందుకో చూడగానే ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె ఎడల దయ కలిగినని ఎస్తేరు అన్నట్టు, ఈ లోకంలో మన ఎడల దేవుని కృప ఉంటే, మన మీద దేవుని సన్నిధి ఉంటే, మనల్ని చూచిన వారికి ఏం కలుగుద్ది తెలుసా? దయ కలుగుద్ది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాంతి మన మీద ఉంటే మన జీవితంలో దయ కలుగుద్ది. అప్పుడు దాకా ఎవరు పట్టించుకొని జీవితానికి ఒక్కసారి ఒక ఉన్నత స్థితి వచ్చింది. ఆయనే కొంత డబ్బులు ఇచ్చి ఆ పాపకి ఏది కావాలో అన్నీ కొనిపెట్టి వివాహానికి సిద్ధం చేయండి, ఆ అమ్మాయితో 5 పైసలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడే మన ఉంటే, దేవుడి మీద ఆధారపడితే మనకు ఆధారం ఆయన. నాకు ఆధారం ఎవరండి అని ఎప్పుడు అనుకోవద్దు, నాకు ఎవరు సహాయం చేస్తారని అనుకోవద్దు. దేవుడు మనకు ఆధారం అయితే అన్నీ పొందుకుంటాం. అలా ప్రభువుని ఆధారం చేసుకుందాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన
సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏ నీతి మీద ఆధారపడుతున్నావు? స్వనీతి మీద, లోకనీతి మీద. లోకస్తులందరూ అలాగే చేస్తున్నారు, నేను అలా చేస్తాను అనుకుంటున్నావా? ధర్మశాస్త్ర నీతిని నన్ను నీతిమంతులను చేయలేదు. దేవుని నీతి మాత్రమే మనల్ని నీతిమంతులను చేస్తుంది. యేసు రక్తం ఒక్కటే మనల్ని బాగు చేస్తుంది. యేసు రక్తం లేకుండా ఏ మనిషి కూడా నీతిమంతులుగా తీర్చబడటం అసాధ్యము. యేసే రక్తంలో మన పాప జీవితం ఒప్పుకున్నామా? బాప్తీసం పొందామా? ఎప్పుడో పెళ్ళికో చిన్నప్పుడో తీసుకున్నది బాప్తీసమే కాదు. నువ్వు మళ్ళీ మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని నీతిలోకి రా, స్వనీతిలోకి వెళ్ళకు. అప్పుడు దేవుడు నీకు ఆధారం అవుతాడు. నీ నీతికి, మన నీతికి లోకం ఆధారం కాదు, దేవుడే ఆధారం. అప్పుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన కన్నీళ్ళు చూసి సహాయం చేసే దేవుడు. భయము నుండి పాపం చేయొద్దు, వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు. నెమ్మదితో పండుకొని నిద్రపోయి అనగా ఒక ప్రశాంత జీవితం కావాలనుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఉందాం, ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా,